ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ వారికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని నేనైతే స్టెప్ బై స్టెప్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకుని అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ అయితే చేయకూడదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా నేను మీ యొక్క మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. నేను మొబైల్లోనే చేస్తూ చూపిస్తాను మీకు. తద్వారా మీకు ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మొబైల్లో అప్లికేషన్ చేసేటప్పుడు అది కూడా మీకు వస్తుంది కాబట్టి సో ఈజీగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నిదానంగా చూడండి. అండ్ ఈ యొక్క ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎవరైతే అప్లికేషన్ చేశారో సో చేసిన ప్రతి ఒక్కరు కూడా మనకి యూఎఫ్ జాబ్లో అండ్ జీడీ కానీ టెక్నికల్ కానీ అదేవిధంగా ట్రేడ్స్మెన్ కానీ అండ్ క్లర్క్ కానీ నర్సింగ్ కానీ ఇలా ఎన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్క ట్రేడ్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే మన దగ్గర ఉన్నాయి. అక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అండ్ మనని ఇచ్చే క్వశ్చన్స్ అయితే 100% ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్స్ అయితే 100కి 100% ఉంది. ఎందుకంటే మనకి తెలుసు ఎగ్జామ్ రివ్యూస్ అనేది చేస్తుంటాం, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనేది. సో ఎనీవే ఫ్రెండ్స్, మీకు ఆ యొక్క యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈసారి కనుక ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మిస్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ 1 year వరకు అయితే ఛాన్స్ అయితే పట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మీరైతే ఈ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనం ఇప్పటికే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళి జాయిన్ అయ్యి ఉంటాం కదా, సో అక్కడ లక్షలు వేలు అయితే ఇలా ఖర్చు పెడుతుంటాం. అటువంటిది మంచి ఇప్పటి నుంచే క్లాసెస్ వినడానికి మనకి 2 నుంచి 3,000 కోర్స్ అంటే చాలా చాలా తక్కువగా అనమాట. సో మీరు అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఉన్నప్పుడు మాత్రమే అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. ఏజ్ అయిపోతే తిరిగి రాదు. ర్యాలీస్ అయితే ఇప్పట్లో మళ్ళీ రావు. ఇదే మంచి అవకాశం. ఎనీవే ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నిదానంగా అయితే చేసుకోండి. అప్లికేషన్ మిస్టేక్ అయితే చేయకండి. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాతకి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ గురించి అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ అని. అండ్ అదేవిధంగా రిమైనింగ్ అయితే కొన్ని అయితే ఉండడం జరిగింది. సో అవి చూడండి. ఇక్కడ చూడండి, హకీంపేట తెలంగాణ ఆర్మీ ర్యాలీ ఉంది కదా, దానికి క్లిక్ చేశాను. సో ఇలా వచ్చిన తర్వాతకి ఇక్కడ చూసుకోవచ్చు, మనం పైకి స్క్రోల్ చేస్తున్నాను. సో రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే January 19కి స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఆర్గనైజేషన్ వచ్చేసి నేను ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, నోటిఫికేషన్ వచ్చేసి అండ్ ఆర్మీ ఆల్ ట్రేడ్స్ అనమాట. అండ్ అదేవిధంగా అప్లికేషన్ వచ్చేసి January 19th స్టార్ట్. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి February 17th. దీని నోటిఫికేషన్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూఎఫ్జీ అనక యాప్ అని కనిపిస్తుంది చూసారా. సో యాప్ అనేది ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇందాక. సో అక్కడ అన్ని ట్రేడ్స్ సంబంధించినవి ఉంటాయి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతిదీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇంకా ఇక్కడ సిలబస్ అండ్ అది కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీది కూడా సిలబస్ అండ్ ప్యాటర్న్ ఉంటుంది. నేను దీని లింక్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు అయితే అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఇచ్చేటువంటి లింక్ క్లిక్ చేసి మీరు అయితే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది చూస్తారా, క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. ఓకేనా, వెబ్సైట్లోకి వచ్చాక మనకి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనం జేసీఓ ఓవర్లకు సంబంధించినటువంటి దానికి లాగిన్ అయిపోతున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ జేసీఓ ఓవర్ అని ఉంది చూడండి, ఇక్కడ రైట్ సైడ్, దాన్ని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అంటే ఇప్పుడే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఇంతకు ముందుకు అప్లికేషన్ చేసుకొని వారు అవుతున్నాము. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న వారు ఏం చేస్తారంటే డైరెక్ట్ లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చేసుకున్న వారు ఉంటారు కాబట్టి కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది సరే, ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అది కూడా చూసుకోవాలి మనం. దానికి ఏమేమి కావాలని ఇస్తారు ఇక్కడ. సో రిజిస్ట్రేషన్ అని ఉంది సరే, దాన్ని క్లిక్ చేశాను. కొత్త వారు అయితే ఇలా చేసుకోవాలి. అంటే పాత వారికి అప్లికేషన్ ప్రాసెస్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసారు. ఇక్కడ మనకి వాటిని అంతే చూసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ముందుగా మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని వచ్చిన దగ్గర ఫస్ట్ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. సో స్టేట్ అనేది మనం ఏ స్టేట్ అయితే అది, అంటే ఇప్పుడు తెలంగాణనే కదా స్టేట్ వైజ్ కాబట్టి మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, రిజిస్టర్ అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అండ్ తర్వాతకి వచ్చేసి ఇక్కడ ఐ హ్యావ్ అని ఉంది సరే, ఇక్కడ ఆధార్ కార్డ్ అని పెట్టేసేయండి మీరు. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని ఉంది సరే. సో ఇక్కడ వచ్చేసి మన ఇక్కడ 10th మెమోలో ఏ విధంగా అయితే ఉందో అది కూడా యాజ్ ఇట్ ఈస్గా మన ఆధార్ కార్డులో కూడా అదే విధంగా ఉండాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, మన 10th మెమోలో ఉన్న నేమ్ అనేది ఖచ్చితంగా మన ఆధార్ కార్డులో అదే విధంగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ అయినా కానీ ఏదైనా కానీ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేస్తాము, స్మాల్ ఎంటర్ చేసినా కానీ క్యాపిటల్లో తీసుకుంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఒక్క లెటర్ కూడా మిస్టేక్ అయితే అవ్వకూడదు. ఓకే, మన డాడీ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాము. అండ్ 10th మెమోలో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా మిస్టేక్ అయితే చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను ముందే. ఓకేనా, అండ్ మదర్ నేమ్ కూడా
కూడా సేమ్ యాస్టీస్గా అలానే చేస్తున్నాను. ఓకేనా, 10th మెమోలో చేంజ్ చేసుకోవడానికంటే చాలా కష్టం, కానీ 10th మెమోలో ఉన్న విధంగా సర్టిఫికేట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది చూస్తారా, దాన్ని క్లిక్ చేశాను. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది. అండ్ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే మనకి అక్కడ ట్రేడ్స్ అయితే చూపిస్తుంటాయి. ఓకే, సో అది కూడా మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, మంత్, ఇయర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెయిల్ ఐడి ఉంటుంది సార్, ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మెయిల్ ఐడికి మనకి ఓటీపీ అయితే వస్తుంది, చాలా ఇంపార్టెంట్ మెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి పెట్టుకోండి. ఓకేనా, అండ్ కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసాను నేను. ఓకేనా, ఇచ్చిన తర్వాతకి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ అనేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, ఓకే చేసి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏమని వచ్చిందంటే, అండ్ మెయిల్ ఐడికి అయితే మనకైతే స్టేటస్ అయితే వెళ్ళిపోయింది అని అయితే వచ్చేసింది. ఓకేనా, సో ఇలా మెయిల్ ఐడికి స్టేటస్ వెళ్ళిపోయిన తర్వాత మెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ఏమని వచ్చింది, ఇక్కడ అండ్ ఓటీపీ సెండ్ టు ద మెయిల్ ఐడి FG@ అంటే gmail.com అని సంథింగ్ అలా వచ్చేసింది కదా. సో ఇక్కడ మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో అది నేనైతే ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేశాను. ఓకే, సో ఇలానే వస్తుందండి మీకు. అండ్ 20 minutes మాత్రమే టైం ఉంటుంది, కాబట్టి ఆ 20 minutes కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి వర్కింగ్ మెయిల్ ఐడి బెటర్. ఇలా చేసిన తర్వాత మనకైతే కొన్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ తర్వాత వచ్చేసి మనకి పాస్వర్డ్ అంటే రిక్వైర్మెంట్స్ అనేసి ఉంటుంది, అంటే మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు మనమే ఓన్గా. ఓకేనా, ఇక్కడ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్లో మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది పెట్టేసుకోండి. నేను ఇక్కడైతే 10+2 అయితే 10+2 అండ్ ఇంటర్ అయితే ఇంటర్ పెట్టేస్తాం. ఓకేనా, ఇక్కడ 10+2 పెట్టేస్తాను, ఎందుకంటే హయ్యర్గా అది ఉంది, పాస్వర్డ్ అనమాట మనం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఏ బోర్డు అడుగుతుంది, అండ్ స్టేట్ బోర్డా లేదంటే CBSE అడుగుతుంది. స్టేట్ బోర్డ్ అని పెట్టేస్తున్నాను నేను. ఓకేనా, నాది CBSE అంత పెద్దది ఏం కాదు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వచ్చేసి చూసుకున్నట్టే మనకి తెలంగాణనే కదా, సో తెలంగాణ వారి అప్లికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు ప్రాసెస్ అంతా రిజిస్ట్రేషన్ ఏబీ అయినా తెలంగాణ అయినా సేమ్ ప్రాసెస్. ఓకేనా, మెట్రికులేషన్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి అడుగుతుంది. అండ్ సర్టిఫికేట్ నెంబర్ అని అంటే మీరు చూడండి రూల్ నెంబర్ అయితే కాదు, సర్టిఫికేట్ నెంబర్ అని అంటే సర్టిఫికేట్లో మనకి అండ్ చాలాసార్లు కూడా చెప్పాను, లెఫ్ట్ సైడ్లో టాప్లో ఉంటుంది మనకి. ఓకే, LL05 అండ్ 32585 సంథింగ్ ఇలా ఉంటుందన్నమాట మీకు. ఓకేనా, సో లేదంటే అండ్ TS0325 అనేసి పైన టాప్లో ఉంటుంది. ఓకేనా, అది మనకి అండ్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీరు చాలామంది హాల్ టికెట్ నెంబర్, రూల్ నెంబర్ ఇది ఇస్తారు, అది కాదనమాట. ఓకేనా, సో సర్టిఫికేట్ నెంబర్ అంటే సపరేట్, రూల్ నెంబర్ సపరేట్. ఓకేనా, ఇక్కడ అయిపోయిన తర్వాత కింద చూడండి రిమర్సింగ్ క్యాండిడేట్ అని ఉంది. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తారనుకోండి మీరు ఇక్కడ, అది మీరు ఏమడుగుతుందని అంటే మీరు ఆర్మీనా నేవీనా అడుగుతుంది. ఓకే, ఏ బ్యాచ్, ఏ రిజిమెంట్, సీట్లు వంటి ఎన్ని అడుగుతుంది. సో మనం అదంతా కాదు కదా, మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కాదు, మనం ఆర్మీ కూడా కాదు. ఓకేనా, కాదు కాబట్టి నోన్ పెట్టేసేయండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ అని ఉంది చూసారా, పాస్వర్డ్ అనేది మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోండి. అండ్ ఇక్కడ 8 క్యారెక్టర్స్ అయితే మినిమం అయితే ఉండాలి. ఇంకో విషయం ఏంటి అంటే పాస్వర్డ్ అనేది మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఒకటి క్యాపిటల్ పెట్టుకొని మిగతా స్మాల్ పెట్టి తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చేసి తర్వాతకి నెంబర్స్ ఇచ్చేసుకోండి. ఓకేనా, అండ్ ఇలా బాగుంటుంది. సో ఆ పాస్వర్డ్ అనేది పెట్టేసుకోండి. పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాతకి మనకి ఇక్కడ అండ్ కింద మనకి క్యాప్చా ఉంది సార్, క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మీకు నేనేం చేస్తానంటే సబ్మిట్ చేస్తున్నాను. ఓకేనా, మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్లలో చేస్తాం కాబట్టి నేను ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎంటర్ చేసిన తర్వాతకి మళ్ళీ కొన్ని ఎంటర్ చేయలేదని చూపించింది నాకు, అంటే మనకి టాప్లో ఉన్నాయి అవే, అందరూ ఆ పేజ్లోనే. సో అవి కూడా మనం ఎంటర్ చేయాలి, మిగతా అన్నీ కూడా. ఓకేనా, సో పర్సనల్ డీటెయిల్స్లోనే క్యాండిడేట్ నేము, అదేవిధంగా మనకు కొన్ని వస్తాయి అనమాట. ఓకేనా, అండ్ హైట్, వెయిట్, చెస్ట్, మెయిల్ ఇవన్నీ వస్తాయి మనకి. సో అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ పెట్టేసి హైట్ వచ్చేసి ఎంత ఉన్నాం అనేది సెంటీమీటర్స్లో, మీకు ఒకవేళ పాయింట్స్లో ఫీట్స్లో తెలిస్తే మీరు సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, 169 సెంటీమీటర్స్ పెట్టేశాను నేను. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నాకు కరెంట్ డీటెయిల్స్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ కానీ అదేవిధంగా మెయిల్ ఐడి కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తానంటే ఐ హ్యావ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాతకి కింద మనం ఏదైనా ఎంటర్ చేయని ఉంటే ఎంటర్ చేసుకోవాలి ముందుగానే. ఓకేనా, అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ స్టేట్ కానీ, ఓకేనా, మన యొక్క డిస్టిక్ అండ్ అదేవిధంగా మన యొక్క మండల్, తహసీల్దార్ అంటే మండల్ అనమాట. ఓకేనా, ఇవన్నీ ఎంటర్ చేస్తున్నాం. నేను ఇక్కడ వచ్చేసి నల్గొండ పెట్టేశాను, ఇక్కడ పెద్దవర మండల్ వచ్చేసి పెద్దవర పెడుతున్నాను. ఓకేనా, సో అది పెట్టేసాను అనమాట డీటెయిల్స్ అనేది. ఓకే, సబ్స్క్రైబర్ ఇది. ఓకేనా, సో ఇలా ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసిన తర్వాతకి టాపిక్ స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేసి అన్నీ ఒకసారి చూసుకోండి, 1-2 సార్లు. ఓకేనా, నేను కూడా 1-2 సార్లు అయితే చూశాను. ఆ తర్వాతకి వచ్చేసి ఇక్కడ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా, సో సేవ్ అండ్ కంటిన్యూ చేసేసాను. ఓకేనా, సో ఇక్కడ పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ వరకు రిజిస్ట్రేషన్ అనేది కామన్ అనమాట. ఓకే, రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటివరకు కూడా మనకి కంప్లీట్గా అండ్ మనకి ప్రొఫైల్ ఇదంతా కూడా. ఓకేనా, సో ఇదంతా ప్రొఫైల్. ఇప్పటి నుంచి మనకి కొత్త వారికైనా పాత వారికైనా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం. ఇదివరకు పాత వారు ఎవరైతే ఉంటారో సరే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకేనా, వాళ్ళకి చాలా సింపుల్, రిజిస్టర్ అవ్వడమే కొంచెం ప్రాసెస్ అంతే. రిజిస్టర్ అయిన తర్వాతకి చాలా సింపుల్. ఓకే, మనకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతిదీ కూడా అయితే ఒకసారి అయితే చూసుకుంటారు. మన యొక్క క్వాలిఫికేషన్, మన డీటెయిల్స్ ఏదైతే
ఏదైతే ఇచ్చామో దాని ఆధారంగానే బేస్ చేసుకొని మనకి ఇక్కడైతే అండ్ ట్రేడ్స్ అన్ని చూపిస్తుంది అనమాట. మనం ఇంటర్మీడియట్ పెట్టాము కాబట్టి ఇంటర్మీడియట్ వరకు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చేసుకొని మనకి ఇక్కడే ట్రేడ్స్ వస్తాయి. ఓకేనా, ఒకవేళ మనం మిస్టేక్ చేసాము చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ పక్కకి అప్లై అనే ఆప్షన్ కూడా ఉంది కదా, సో అక్కడ అనమాట. సో మన ట్రేడ్స్ చూసుకుంటే క్వాలిఫికేషన్ అదేవిధంగా అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, మనం దేనికి ఎలిజిబుల్ అట్లా చేసుకోవచ్చు. ఒకవేళ మనం మాడిఫై చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అని మిస్టేక్ ఉంది అని అంటే పైన మనకి ఇక్కడ చూసుకోవచ్చు చేంజ్ అనే ఆప్షన్ ఉంది సార్. సో దాన్ని క్లిక్ చేసి వచ్చేసి మనకి ఇక్కడైతే ప్రొఫైల్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా, ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకేనా, అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే చేంజ్ చేద్దాం అనుకున్నామో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ చేస్తాను అనుకోండి, ఇక్కడే చేసుకోవచ్చు మీరు. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసి సో నేను ఇక్కడ 1999 నుండి తీసేసి 2000 పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో 2000 పెట్టేస్తాను నేను. ఇప్పుడు 2000 పెట్టేసి సేమ్ అదే విధంగా మనకి 10th డేట్ కాబట్టి మార్చ్ అది ఉంచేసి 10th డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నేను ఏం చేశానంటే ఓకే సేవ్ చేసేస్తాను నేను ఇక్కడ. ఓకేనా, సేవ్ చేసిన తర్వాతకి సేమ్ మళ్ళీ మనం అక్కడ ఐ హ్యావ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసేసి మన క్యాప్చర్ ఏదైతే ఉందో సరే, సో ఆ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి మనం అయితే దాన్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఎందుకు చెప్తానంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇందాక ఎక్కడైతే మిస్టేక్ చేస్తాం అనుకుంటారో సో అక్కడే మనం మాడిఫై చేసుకోవాలంటే ప్రొఫైల్లోకి వెళ్ళేసి మాడిఫై చేసుకోవచ్చు అని చెప్పాను అంతే ఇక్కడ. ఓకేనా, సో అలా అనమాట. ఏదైనా మిస్టేక్ అయి ఉంటే ప్రొఫైల్లోకి వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనకి మంచి ఆప్షన్ అని చెప్పాను అంతే. ఓకేనా, సో ఇక్కడ ఉండేది అప్లై ఆన్లైన్ అని ఉంది సార్. అప్లై ఆన్లైన్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ ఏదైనా ప్రీవియస్ వాళ్ళు కూడా ఎవరైనా కొత్తగా వాళ్ళు కూడా ఏంటంటే ప్రొఫైల్కి వెళ్ళి చేంజ్ చేసుకొని తర్వాత అప్లికేషన్ చేసుకుంటారని చెప్పాను ఇక్కడ అంతే. క్లారిటీ కోసం ఇక్కడ మనం వచ్చేసి జీడీ అయితే ఎలిజిబుల్ అవుతామని చూపిస్తుంది కాబట్టి జనరల్ డ్యూటీకి. ఓకేనా, సోల్జర్ అనేది దానికి అప్లై మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాతకి అండ్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, ఇదే మనకి ఇంపార్టెంట్ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం అప్లికేషన్ చేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి మనకి ఇక్కడ. ఓకేనా, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా కనుక చూసుకున్నట్లయితే పైకి స్క్రోల్ చేసేసి ప్రతిదీ కూడా చదువుకోండి ఒకసారి. ఫోటో ఎంత ఉండాలి అంటే సిగ్నేచర్ ఎంత ఉండాలి, మనకి ఏమేం కావాలి అని చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి అండ్ సబ్మిట్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ కొట్టేస్తే ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ కొన్ని అయితే ఉంటాయి అండ్ రిమైనింగ్ అడిషనల్గా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఇచ్చేసాం. రిలీజన్ అంటే హిందూ అని పెట్టేసాం. తర్వాతకి క్లాస్ అని ఉంది. క్లాస్ అని అంటే మనం ఏంటంటే సౌతర్న్ రీజియన్ అని పెట్టేసాలి మనకి. ఇక్కడ అంటే మనకి అక్కడ ఉన్నటువంటి రీజన్స్ అయితే ఉన్నాయి మనకి, లడక్ అని అదేవిధంగా గోర్ఖా అని సిక్ అని ఇలా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళైతే రిలాక్సేషన్ ఇస్తారు హైట్ పరంగా. కాబట్టి మనకైతే సౌతర్న్ రీజియన్ అని పెట్టేసేయండి. ఓకేనా, మనకి సౌతర్న్ రీజియన్ అని పెట్టేస్తాం మనం. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూడండి ఓకే పైకి స్క్రోల్ చేస్తే మనకి బాటంలో ఉంటుంది. ఓకేనా, సౌతర్న్ జోన్. ఓకే, సౌతర్న్ జోన్ అనమాట. ఓకేనా, సో అది క్లిక్ చేసాం. తర్వాతకి వచ్చేసి ఇక్కడ జెండర్ మెయిల్, తర్వాతకి మన ఒక మొబైల్ నెంబర్ ఏదైనా వచ్చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫోటో వచ్చేసి మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి అండ్ సైజ్ ఏదో ఉందో దాని మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, 5 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. అంటే సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేసి వచ్చింది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర హౌస్ నెంబర్ అనేది రిక్వైర్డ్ ఏం కాదు మనకి. ఒకవేళ ఉంటే పెట్టేసేసండి, లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, హౌస్ నెంబర్ దగ్గర నాకు లేదు కాబట్టి నేనే పెట్టట్లేదు. కానీ స్టార్ మార్క్ ఉండి రెడ్ మార్క్ ఉండి స్టార్ మార్క్ ఉంది సరే, ప్రతిదీ అయితే ఫిల్అప్ చేయాలి. ఇక్కడ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే నేనైతే కామన్ కానీ పోలీస్ స్టాపులు కానీ ఎటువంటిది కూడా పెట్టలేదు. మీరు కొలన్స్ కూడా అటువంటిది కూడా ఏం పెట్టకండి. హౌస్ నెంబర్ ఇచ్చేసి హౌస్ నెంబర్ అని పెట్టేసి విల్ అని పెట్టేసి విలేజ్ ఇచ్చేసేయండి, మండల్ ఇచ్చేసేయండి అండ్ అలా ఇచ్చేసి అనమాట. మీరు మండల్ అనేది విలేజ్ ఎంటర్ చేసిన తర్వాతకి మీ యొక్క మండల్ కానీ సిటీ కానీ తహసీల్దార్ కానీ ఇవన్నీ ఉంటాయి సార్. సో అక్కడైతే ఎంటర్ చేసేయండి. మండల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, ఈ యొక్క పిన్ కోడ్ కూడా అని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి పోలీస్ స్టేషన్ అనేది సార్ అది మీ మండలే వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఇక్కడ రెడ్ మార్క్ లేదు కాబట్టి మీకు తెలియకపోతే వదిలేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నాకు తెలుసు కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. పోస్ట్ ఆఫీస్ అని ఉంది, అది కూడా తెలుసు కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. అండ్ తర్వాతకి ఇక మనకి ఇక్కడ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఆఫీస్ కూడా ఉంది అనమాట. సేమ్ పోస్ట్ ఆఫీసే టెలిగ్రామ్ ఆఫీస్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అక్కడ ఉంది కాబట్టి అది కూడా సో తెలిసి ఎంటర్ చేయండి. లేదంటే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే రెడ్ మార్క్ లేదు కదా, రిక్వైర్డ్ ఏం కాదు అది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇది కూడా మనము ఎంటర్ చేస్తున్నాను. ఓకే, క్యాపిటల్ లెటర్స్లో. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ అండ్ పైకి చూస్తే అడ్రస్ అంతా సేమ్ అని కదా అడుగుతుంది. ఓకేనా, కాబట్టి ఓకే అని అది టిక్ మార్క్ చేసేసి సేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ కంటిన్యూ క్లిక్ చేశాను అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి వచ్చేసాను. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ కేటగిరీ అడుగుతుంది, మనం జనరల్ నుంచి చేస్తున్నాం కదా కాబట్టి జనరల్ అనమాట. మన ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మనకి ఇందాక ఏదైతే డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో సరే, ఇందాక మనం స్టార్టింగ్లో కొన్ని ఫిల్అప్ చేసాం. అక్కడ ఒకవేళ మనం ఎలబుల్
డబుల్ చేసి ఇక్కడ కొంచెం చేంజ్ అవుతాయి, కానీ ఇక్కడ ఏం కూడా ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా ఉంటుంది. ఒకవేళ ఎస్ అని పెట్టామనుకోండి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ చూడండి స్పోర్ట్స్ పరంగా ఎస్ అని క్లిక్ చేశాను అనుకోండి, నేను అక్కడ ఏం మెన్షన్ చేయొచ్చంటే అది మనకి నేషనల్లా, ఇంటర్నేషనలా, యూనివర్సిటీ లెవెలా ఏదైనా అడుగుతుంది అనమాట. మనకి స్టేట్ లెవెలా ఎలా అడుగుతుంది. ఒకవేళ దానికి స్టేట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెకండ్ అని 2 ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు మనకి ఇక్కడ. ఒకవేళ మనకి ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది అని చూస్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, లేకపోతే నోన్ పెట్టేసండి. ఉందని పెట్టుకున్నాం అనుకోండి అది ఏ సర్టిఫికేటా, బి సర్టిఫికేటా, సి సర్టిఫికేట్ అడుగుతుంది. ఓకేనా, సో అలా అనమాట. సో కాబట్టి నోన్ పెట్టేశాను, నాకు లేదు కాబట్టి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద డూ యూ బిలాంగ్స్ టు స్పెషల్ కేటగిరీ అని ఉంది సార్. అది మీరు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అది డిఫాల్ట్గా అదే వచ్చేస్తుంది. మనం ఇందాక ప్రీవియస్లో సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ బేస్ చేసుకొని వస్తుంది అనమాట. ఓకేనా, అక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఏమి ఉండదు. ఓకేనా, దాన్ని కూడా మీరు ఏం టచ్ చేయకండి. ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, వాటిని ఏం అవసరం లేదు మనకి ఇక్కడ. ఓకేనా, సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏమైపోయింది, రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇచ్చేసింది. ఓకేనా, మ్యాక్సిమం ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మేజర్ రోల్ అనమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి కోర్సెస్ అని ఉంది సారా, ఇక్కడ కోర్సెస్ క్లిక్ చేయండి ఒకసారి మీరు. ఓకేనా, అండ్ ఇక్కడ 8th 10th 12th గ్రాడ్యుయేటా ఏదో వస్తుంది, ఒకసారి చూసుకోండి మీరు ఒకసారి. పోస్ట్ గ్రాడ్యుయేటా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే వస్తుంది, కానీ ముందు మనము ఇంటర్మీడియట్ ఉంటే 10th అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకో చెప్తాను నేను ఇప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ బోర్డు అడుగుతుంది, స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డు పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇప్పుడు మనము అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2012 కాబట్టి 2012 అని పెట్టేసేయండి. ఓకేనా, అండ్ మెయిన్ ఎవరిది ఎలా ఉంటే అలా పెట్టేసేయండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను 2012 అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూల్ నెంబర్ అని ఉంది. రూల్ నెంబర్ అంటే ఇందాక సర్టిఫికేట్ నెంబర్కి రూల్ నెంబర్కి తేడా చెప్పాను కదా. సో రూల్ నెంబర్ అంటే మనకి హాల్ టికెట్ నెంబర్, రూల్ నెంబర్ అని ఉంటుంది మీ యొక్క మెమోలో కూడా. ఓకేనా, అండ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో రూల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది సార్. ఆ సర్టిఫికేట్ నెంబర్ అని అంటే సర్టిఫికేట్లో అండ్ టాప్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, అది మీకు సర్టిఫికేట్ నెంబర్ అనమాట. ఓకే, వేరియేషన్ అనేది తెలియాలని చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, సో అలా అనమాట. ఆ 2 కూడా మనకి ఎంటర్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ 2 కూడా కంప్లీట్ అయిపోయాక యాడ్ అనే ఆప్షన్ ఉంది సార్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఎప్పుడైతే మనకి హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుందో దాని కింద క్వాలిఫికేషన్ బేసిక్ 10th ఏదైతే ఉంటుందో దాని యొక్క మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఓకే, మార్క్స్ అనేది ఇక్కడ చూడండి మనకి అంటే ఇది 10th స్టాండర్డ్ కదా, అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని మన యొక్క మార్క్స్ అనేది మనకి జీపీఏ సిస్టంలో ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే 6 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో నాకు 6 కాకపోతే 7 ఇలా వచ్చాయి అనుకోండి, నాకు 6 వచ్చాయి అనుకోండి, 6 అనేది ఎంటర్ చేస్తున్నాను జస్ట్ శాంపుల్గా 6 అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అండ్ ఓవరాల్ మార్క్స్ ఏదైతే ఉందో నాకు అప్డేట్ మార్క్స్ వచ్చేసి అది 10 పాయింట్స్ కాబట్టి 10 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా అక్కడైతే మార్క్స్కి అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ అయితే వెళ్తాం మనం ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ హిందీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అడుగుతుంది కాబట్టి ఇందులో కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అది ఎన్ని మార్క్స్కి అని ఉంటుంది కాబట్టి 10 మార్క్స్కి అయితే 10ని కనిపెట్టుకొసుకున్నాను. ఇక్కడ యాడ్ అనేది సేవ్ అని క్లిక్ చేశాను. ఓకేనా, అయిపోయింది. యాడ్ మార్క్స్ అనేది క్లిక్. నెక్స్ట్ ఇంకోటి అండ్ సేమ్ అదే విధంగా సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్ అనేది ఏదైతే సిలబస్ ఉంటుందో అది సిలబస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాలి. ఓకే, మ్యాథమెటిక్స్ అనేది క్లిక్ చేశాను కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది యాడ్ మార్క్స్ క్లిక్ చేశాను. ఇలా మనకి ప్రతిదీ కూడా అయితే సెలెక్ట్ చేసుకుంటాం మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి అండ్ సైన్స్ ఉంటుంది కాబట్టి సైన్స్ అనమాట, సైన్స్ క్లిక్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ అనేది ఇక్కడ 8 వచ్చాయి అనుకుంటే 8 మార్క్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండ్ మనకి ఎంతకంటే 10కి ప్రతిదీ కూడా 10కి కాబట్టి 10కి పెట్టేశాను. ఓకేనా, నెక్స్ట్ యాడ్ మార్క్స్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అండ్ సోషల్ స్టడీస్ ఉంటుంది కదా, సో సోషల్ స్టడీస్ అనమాట. సో మనకి మొత్తం 5 కదా, సో అవి యాడ్ చేశాను నేను. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సోషల్ స్టడీస్ కనుక క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చేసాయి అంటే అండ్ 9 వచ్చేసాయి. ఓకేనా, ఓవరాల్గా 10. నెక్స్ట్ ఇంకా అడిషనల్గా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే సేమ్ ఇలానే యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా మనం ఇప్పుడు ఏదైతే 10th యాడ్ చేస్తున్నాం చూసారా, సో అలాగే ఇంటర్మీడియట్ కూడా ఉందనుకోండి. సో మీకు ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఇలానే మార్క్స్ యాడ్ చేస్తూ ఉండాలి. మీకు పైకి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంటుంది అది కూడా. సో ప్రతిదీ కూడా అయితే ఈ విధంగా అయితే యాడ్ చేస్తూ ఉండాలి. సో మన మార్క్స్ యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తోటి టెక్నికల్ కానీ క్లర్క్ కానీ నర్సింగ్ కానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోయాక కింద చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, అక్కడ చేంజ్ అప్లికేషన్ దగ్గర చేంజ్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, మనం మాడిఫై చేసుకోవాలనుకుంటే. లేదు అవసరం లేదంటే ఇక్కడ జనరల్ రూటీన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది సార్ పైన. ఓకేనా, ఆ కంటిన్యూ అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో కంటిన్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ అండ్ మొత్తం అయితే మనం ఇంతసేపు డీటెయిల్స్ ఏదైతే ఎంటర్ చేసామో సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూపించిన తర్వాత కింద ఒక సబ్మిట్ అనేది చేస్తున్నాం. సబ్మిట్ కంటే మనము ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాతకి ముందు ఒకసారి
చూసుకోవాలి, ప్రతి ఒక్కటికి 2 సార్లు చూసుకోవాలన్నమాట. ఓకేనా. సబ్మిట్ అనేది ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి నేను. ఓకే, ఫైనల్గా చూసుకోండి ఒకసారి మీరు. ఓకేనా. క్యాన్సిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆర్ యూ వాంట్ టు ష్యూర్ సబ్మిట్ అప్లికేషన్ అని వస్తుంది, ఎస్ అని క్లిక్ చేశాను. ఓకేనా. సో అప్లికేషన్ అనేది మనకైతే అయిపోయింది ఇక. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకేనా. సో కానీ ఇక్కడ చూసినట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిల్ అప్లికేషన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఎడిట్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, సో అది ఎడిట్ అనేది ఇక్కడ వచ్చేసి కంటిన్యూ అడుగుతుంది. సో కంటిన్యూ అడిగిన తర్వాత ఇక్కడ మీద మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేసి అనుకోవచ్చు. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే మళ్ళీ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ, అంటే ప్రతి స్టెప్ కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ ఏదైతే స్టెప్స్ ఉంటాయి సార్ 1 2 3 4లో మనం ఏదైనా మిస్టేక్ చేసి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. మళ్ళీ మనకి 4 days 5 days తర్వాత ఉండదు. ఇక్కడ ఏదైనా యాడ్ చేస్తే కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ వచ్చేసి హయ్యర్ది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేశాను. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాతకి అయిపోయింది అన్నమాట. సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. ఎప్పుడైతే మనం సబ్మిట్ అనేది క్లిక్ చేసామో, మనం ఏదైతే లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అది కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మనం సబ్మిట్ అనేది చేయలేదనుకోండి, మనం అంతకంటే ముందు సబ్మిట్ చేసాం చూసారా ఎడిట్ కంటే ముందు, అది తీసుకుంటుంది. అర్థమైంది కదా. సో అన్నమాట. ఇప్పుడు సబ్మిట్ అయిపోయింది. మనం ఇక్కడ ఏ విధంగా చెక్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది. అప్లికేషన్ అనేది అయిపోయిందా కాలేదా అనేది మీకు పెద్ద డౌట్ అనమాట. అక్కడి వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది, తర్వాత క్యాన్సిల్ అప్లికేషన్ ఉంది, కానీ యువర్ అప్లికేషన్ ఈజ్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అని PDF రాలేదే అని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలి అని అంటే మనకి ఇక్కడ ఏదైతే ఫామ్ ఉందో, సో పక్కన వచ్చేసి హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళిన తర్వాతకి మనం అప్లికేషన్ చేసింది ఏదైతే ఉంటుందో చూస్తారా, సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్, ఇది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ అని వచ్చింది, కానీ పెండింగ్ అనేది ఉందనుకోండి, మీరు పెండింగ్ ఉంటే అది మీరు ఇంకా సబ్మిట్ చేయలేదు, ఇంకేదో స్టెప్స్ ఉన్నాయని. అక్కడ సబ్మిటెడ్ అని ఉంది కాబట్టి అయిపోయిందన్నమాట. ఓకేనా. అక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా. వ్యూ అంటే మన అప్లికేషన్ చేసినటువంటి ప్రింట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఫామ్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా. ఇది అనమాట మనకి పూర్తి డీటెయిల్గా మన అప్లికేషన్ చేసే విధానం. ఎప్పుడైనా మనకి ఇంకా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చూపిస్తున్నాను కదా స్క్రీన్లో. సో ఇవంతా చూసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఒకసారి పెండింగ్ ఉందా లేదంటే సబ్మిటెడ్ అయిందా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మీరు. స్టేటస్ అనమాట, అది హిస్టరీ ఆఫ్ అప్లికేషన్లో స్టేటస్ అది. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. నేనైతే క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఎవరు అప్లికేషన్ చేసుకోవాలన్నా కానీ ఇదే ప్రాసెస్ అనమాట. ఓకేనా. ఇక ఎడ్యుకేషనల్ దగ్గర ఒకటే మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో చూసారు కదా అప్లికేషన్ చేసే ప్రాసెస్ అయితే ఇది అనమాట. సో నిదానంగా అప్లికేషన్ చేసుకోండి. వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అయితే చేయలేదు, ప్రతిదీ అయితే చెప్తూ వచ్చాను నేను. ఓకేనా. అండ్ ఈ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. 1కి 2 సార్లు చూడమని మళ్ళీ చెప్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఆల్రెడీ మనం అయితే చాలా ఫేస్ చేసాం కదా. లాస్ట్ ఏజ్లో కొద్దిమంది బతికిపోయారు ఈసారి. సో చాలా బెటర్ అని చెప్పవచ్చు. సో మనకి మంచి ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరేం చేశారంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఛాన్స్ అనేది యూటిలైజ్ చేసుకుని మీ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ చూసుకున్నా కానీ అది వేరే విషయం, అది మీ పర్సనల్ అది. కానీ ఇక్కడ ఖచ్చితంగా అయితే మీరైతే యాప్లో అయితే ఖచ్చితంగా అయితే కోర్స్ అయితే తీసుకోండి అని చెప్తాను నేను. ఎందుకంటే అక్కడికంటే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మనం ఇచ్చేది, అదే మీరైతే అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఈ పని చేత ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క టిప్స్ కానీ ప్రతిదీ కూడా నేనైతే ఎప్పటికప్పుడు అయితే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్.